సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో కోడిపందాలకు రంగం సిద్దమవుతోంది. కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిధిలో కోడిపందాలకు బరులను సిద్దం చేస్తున్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా పోటీలు జరుపుకోవాలన్న పోలీసుల నిబంధన మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మురమళ్ల, ముమ్మడివరం, కాట్రేనికోన పరిధిలో భారీ ఎత్తున పందాలు జరిపేందుకు వేదికలు సిద్దం చేస్తున్నారు. ప్రధాన పందెం జరిగే ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వందలాదిగా వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్దం చేశారు. 3 రోజుల పాటు జరిగే పోటీలను వీక్షించేందుకు ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలకు బరులు సిద్దమయ్యాయి. చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నారు. గ్రామాల్లో కోడిపందాలు, జూదం నిర్వహించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించి పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ రామవరపాడలో కోడిపందాల బరులను సిద్దం చేశారు. పోలీసుల నిబంధనలు పాటిస్తూ పందెం కోడి కాళ్లకు కత్తి కట్టకుండా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పందాల్లో పాల్గొనే వారి కోసం ఏర్పాట్లు చేశారు. వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.